1984 సిక్కుల ఊచకూతకు సంబంధించిన ఈ హృదయ విదారక గాథ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు చెందిన సర్దార్ రాజేందర్ సింగ్ జీది. కేవలం 22 వయసులో ఆయన ఈ భయంకరమైన విషాదాన్ని చాలా దగ్గరగా చూడటమే కాకుండా స్వయంగా అనుభవించారు. మధ్యాహ్నం 12 గంటల సమయం నుండి వాతావరణం అకస్మాత్తుగా హింసాత్మకంగా మారడం మొదలైందని రాజేందర్ సింగ్ జీ గుర్తు చేసుకున్నారు. గుంపులుగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న గూండాలు సిక్కులను ఏరికొరి చంపడం ప్రారంభించారు. ఇంతలో మా ఇంటి ముందే అల్లరిమూక గుమిగూడింది. వారి రెచ్చగొట్టే నినాదాలు గుండెలను పిండేశాయి. పగలగొట్టండి పగలగొట్టండి అని అరుస్తూ కొందరు కర్రలతో తలుపులపై బాదడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో ఇదే మా చివరి క్షణం అనిపించింది. కానీ అప్పుడు మా పొరుగున నివసించే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు డాక్టర్ శివగోవింద్జీ, భీష్మలాల్జీ తామ్రకార్జీ, ఇతర ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులతో కలిసి వచ్చారు. వారు మా ప్రాంతంలోని సిక్కు కుటుంబాలందరి ప్రాణాలను కాపాడారు. మరోవైపు అదే రాత్రి రాయ్పూర్ నగరంలో అల్లరిమూకలు 157కు పైగా దుకాణాలను దోచుకుని తగలబెట్టాయి. ఆ కాలిన వాటిలో మా దుకాణం కూడా ఉంది. అల్లర్లలో మా ఆస్తిపాస్తులన్నీ బూడిదయ్యాయి. కాని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల వల్ల ఒక్క అల్లరిమూక కూడా మా కుటుంబంపై చెయ్యి వెయ్యలేకపోయింది.